నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం రామ అవతారం గురించి తెలుసుకుందాం. రామ అవతారం విష్ణు దశావతారాల్లో ఒకటిగా ఉన్న అవతారం. అంతేకాదు, రామాయణ మహాకావ్యము 6 ఖండాలుగా విభజించింది కదా. అందులో ఉన్నటువంటి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఇలా ఉన్నటువంటి ఈ 6 కాండల గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఆరాధన సాహిత్యం గురించి తెలుసుకుందాం. వాల్మీకి వ్రాసినటువంటి రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతేకాకుండా విష్ణు పురాణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారమని చెప్పారు. భాగవతమునకు స్కందములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ గురించి సంగ్రహంగా ఉంది. మహాభారతంలోని రాముని గురించి అనేక గాథలు ఉన్నాయి కదా. భారతదేశం అంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధించినటువంటి గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం కూడా ఉందని, కానీ ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్టు చెప్పబడే ఆధ్యాత్మిక రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దంలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన భట్టి కావ్యం రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణకర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని ప్రాకృత భాషలో సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు 12వ శతాబ్దానికి చెందినటువంటి తమిళ కవి కంబర్ వ్రాసినటువంటి కంబరామాయణము, 16వ శతాబ్దానికి చెందినటువంటి తులసీదాస్ రచన రామచరిత మానసం, తెలుగులో లెక్క పెట్టలేనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని తిక్కన రచించినటువంటి నిర్వచనోత్తమ రామాయణము, గోన బుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణము, భాస్కరుడు రచించినటువంటి భాస్కర రామాయణము, విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి రామాయణ కల్పవృక్షము. రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. ఆగ్నేయాసియాలో అనేక జానపద గాథలు కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది కూడా. అక్కడ స్థానిక గాథలు, ప్రదేశాలు, భాషలు, సంస్కృతులతో కలిపి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకుంటూ ఉంది. జావాదీవి అంటే ఇండోనేషియాలోని కాకవిన్ రామాయణ, బాలిదీవిలో రామకవచన, మలేషియాలోని హికయత్ సిరియరామ, ఫిలిప్సిలోని మరధియా లవణ, థాయిలాండ్లోని రామకిన్, ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాలు సంస్కృతికో రంగరించి చెబుతూ ఉన్నాయి. బ్యాంకాక్ నగరంలోని వాట్రా కేవ్ మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరించబడి ఉన్నాయి. మయన్మార్ దేశము జాతీయ ఇతిహాసం యమజత్ దా కుడాబర్మ భాషలో రూపుదిద్దుకున్న రామాయణమే అనవచ్చు. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని రీమ్కర్లో రాముని పేరు ఫ్రీరీమ్. లావోస్కు చెందిన ఫ్రాలక్పా లాబ్ కథలో రాముని అవతారమే గౌతమబుద్ధుడని చెప్పబడింది. తర్వాత జీవితం గురించి తెలుసుకుందాం. సీతారాముల యొక్క జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందినటువంటి కథ. దీనిని సీతాయచరితం మహత్ అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితమైనటువంటి భావం కలిగి ఉంది. రామాయణంలో సీతారాములు పవిత్ర చరిత్ర వర్ణించబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలో పాత్రలు ఆదర్శ జీవనకు ప్రమాణముగా స్వీకరించవచ్చు. రామాయణ మహాకావ్యము 6 కాండలు భాగాలుగా విభజించబడ్డాయి. ముందుగా బాలకాండ 77వ సర్గలు. కథా ప్రారంభము రాముని యొక్క జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరీక్ష రక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము. ఇది బాలకాండ గురించి సింపుల్గా చెప్పబడుకున్నటువంటి విషయము. తర్వాత అయోధ్యకాండ 119 సర్గలు. కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణులు
వనవాసము, వ్రతారంభము. ఇది అయోధ్యకాండలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలు. అరణ్యకాండ 75వ సర్గ. వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణ, ఇలా అరణ్యకాండలో వ్రాయబడింది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి ఘట్టాలు. కిష్కింధకాండ 67వ సర్గ. రాముని దుఃఖము. హనుమంతుడు రామునకు సుగ్రీవునకు సేహము గుర్చుట, వాలివద, సీతాన్వేషణ ఆరంభం. ఇది కిష్కింధకాండలో ఉన్నది. సుందరకాండ 68వ సర్గలు. హనుమంతుడు సాగరమును లంకించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియచెప్పడం గురించి సుందరాకాండలో చాలా క్లియర్గా చెప్పబడింది. మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం కాబట్టి పైపైన విశ్లేషణ చెప్పబడుతుంది. యుద్ధకాండ 131 సర్గలు. సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము యుద్ధకాండలో ఉన్నది. తరువాత ఉత్తరకాండ. సీత అడవులకు పంపబడుట, కుశలవలు వృత్తాంశము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి. కానీ ఇది మూల కావ్యములలోని కాదని, తరువాత జత చేయబడినదని కొందరి అభిప్రాయము. ఇలా ఈ యొక్క 6 కాండల గురించి వివరించబడింది కదా. ఇప్పుడు క్లియర్గా బాలకాండ గురించి మొట్టమొదటిగా విశ్లేషణగా వివరించేసుకుందాం. బాలకాండ. అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశానికి ఇక్ష్వాకుల వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం కూడా చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొందిన దేవతలను జయించి మునులను వేధిస్తూ ఉన్నాడు. వానిని దేవగంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల యొక్క ప్రార్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణిగా, శంఖ చక్రములు భరతుడు శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణులు, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని కూడా దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైనదని అందరికీ తెలిసిందే కదా. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ, సుబాహులు ఇతర రాక్షసంగములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజ్యమైనది మిథిలానగరంకు కూడా చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతాదేవికి వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తామిద్దరూ విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవంగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. ఇంతటితో బాలకాండ సమాప్తమయ్యింది. తర్వాత అయోధ్యకాండ. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైనటువంటి రావణుడికి అప్పగించవలనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని యొక్క సవతి తల్లైనటువంటి కైకేయి దశరథుని 2 కోరికలు కోరింది. మొదటిది భరతుడిని పట్టాభిషేకం చేయాలని, 2 రామునకు 14 ఏండ్ల వనవాసము విధించాలి అని. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరుతాడు. రామునితో పాటు ఆత్మ అయిన సీత, నీడ అయిన లక్ష్మణులు వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడు అనే నిషాదరాజు వారిని గంగను దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి
నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించు. అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష మొయ్యవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు, 14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలను త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకలు సింహాసనంపై ఉంచి మృతునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తానని అయోధ్యకు తిరిగి వెళుతాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది. ఇంతటితో అయోధ్యకాండ ముగిసింది. తరువాత అరణ్యకాండ గురించి తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి తీరాన్ని పంచవటి వద్ద పర్ణశాల నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడికి శూర్పణఖ అనే కామరూపి అయినటువంటి రాక్షసి వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తూ శూర్పణఖ కసి తీరడానికి తన సోదరైనటువంటి కరదూషణులనే రాక్షసులు 14,000 మంది గల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొక్కడే వారందరినీ హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణుతో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైనటువంటి రామలక్ష్మణులు ఆమెను వెతకనారంభించారు. కొనవూపిరితో ఉన్నటువంటి జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్ను మూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరి ఆతిథ్యం స్వీకరించి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరాడు. ఇంతటితో అరణ్యకాండ ముగిసింది. తర్వాత కిష్కింధకాండ గురించి తెలుసుకుందాం. రాముడు వానరుడైనటువంటి సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానరరాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతాన్వేష నిమిత్తుడై పంపాడు. అలా దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైదుందుడు, ద్విధీరుడు, సుషేనుడు వంటి మహావీరులు ఉన్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించి దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకొన్నారు. ఇక 100 యోజనాల విస్తరణ ఉన్నటువంటి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెతకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు. ఇంతటితో కిష్కింధకాండ సమాప్తమైంది. తర్వాత సుందరకాండ గురించి తెలుసుకుందాం. హనుమంతుడు దేవతలకు మొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించి రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిని దండించి లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుప వృక్షము కింద రాక్షస కాంతచే పీడింపబడుతూ భీతై కుసించిన సీతను చూచాడు. ఈమె సీతయ్య అని నిర్ధారించుకున్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాము దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారాలను అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షములు కలవాడు, అనన్య సుందరుడు అయిన రాముడు అతని సోదరుడైనటువంటి లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లున్నది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడుకున్న తాను బ్రతకనని చెప్పింది. ఇక హనుమంతుడు ఉగ్గకారుడై వనమును అడ్డు వచ్చినటువంటి వేలాది రాక్షసులను రావణును పంపిన మహావీరులను హతము చేసి చివరకు
ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వివసుడైనట్లుగా నటించి రావణు వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముణ్ణి శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పిపెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీతజాలను ఆమె సందేశమును వివరించాడు. ఆపై చేయవలసింది ఆలోచించమని కోరాడు. ఇంతటితో సుందరకాండ ముగిసింది. తరువాత యుద్ధకాండము. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములు నిలిపి ఆప్తుడువు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు. గాఢాలింగము కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమంతుని కౌగలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయమును చూసి వీలుగా నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమాయి సాగతీరానికి చేరుకున్నారు. రావణుడి తమ్ముడైనటువంటి విభీషణుడు రావణునితో విభేదించి సాగరము దాటి రాముని శరణుజొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణకు ఆశ్రయమిచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషిక్తుని చేయించను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైనటువంటి వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర బల్లూక సేనలు రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. ఇరు పక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు. చిట్ట చివర ప్రయత్నముగా రాముడు పనిచిన అంగదారాయభారం విఫలమయ్యింది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయుద్ధం జరిగింది. వానరుల చేతిలో రాక్షస వీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివసులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులు చేశాడు. అంతా విషణ్యులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రపంచంలా వచ్చి వారిని నాగబంధాన్ని నుండి విముక్తులు చేశాడు. అనేక మంది రాక్షస వీరులు వానరుల చేత రామలక్ష్మణుల చేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గణాలను వెంటబెట్టుకుని యుద్ధానికి వెళతాడు. అప్పుడు జరిగినటువంటి భీకర సంగ్రామంలో రావణు కిరీటము నేలబడింది. ధనస్సు చేజారింది. విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కుంగినటువంటి రావణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమిలి మృంగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణి బాణాలు కుంభకర్ణుని నిలవరించాయి. రాముడి యొక్క దివ్యాస్త్రాలతో వాని బాహువులను ఊరువులను ఖండించగా వాడు పర్వతంలా కింద పడ్డాడు. మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని అందరూ వివసులయ్యారు. హనుమంతుడు పర్వత సమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునర్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదం పొంది హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి ఇంద్రజిత్తును చంపేశాడు. ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెళతాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తన వారిని ఉద్దేశించి, మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంగ్రామం చేసి వస్తాను అన్నాడు. రావణ సంగ్రామం ప్రళయ కాలాగ్ని వలె చెలరేగింది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కుప్పకూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి శిఖరంతో సహా ఔషధాలను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, అన్నా, ఈ సాయం సంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు. రామునకు సహాయంగా ఇంద్రుడు
మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడయున్న రామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు. రాముడు దానిని 3 మార్లు జపించాడు. రాముడు రావణుడు శరవర్షాన్ని కురిపించసాగాడు. రామరావణ యుద్ధం రామరావణ యోరివ వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణ యొక్క తలలు తెగిపడుతున్నా మరల మొలుస్తూనే ఉన్నాయి. రామ ఇలా కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు. రాముడు సంధించినటువంటి బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణు యొక్క గుండెను చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కినటువంటి కన్నులతో శరదలే తన దేహంతో కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేల కానించి మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై త్రిదశపత్నుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునకు అంజలి ఘటించారు. అనంతరం రాముని నిరాకరణతో కుంగిపోయినటువంటి సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వైభవంగా సీతారాముల యొక్క పట్టాభిషేకం జరిగింది. ఇంతటితో యుద్ధకాండ ముగిసింది. రాముని యొక్క నిర్యాణం బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారము దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ 10,100 ఏండ్లు 10,000 ఏండ్లు అనగా మొత్తము 11,000 సంవత్సరములు శ్రీరాముడు రాజ్యము చేసిన పిదప రావణాది దృష్టులెల్లరూ మడసిరి కావున రామా నీవి అవతారము చాలింపుము అని యముడు అనెను. రాముడు అతని సోదరులెల్లా సరయీ నదిలో దిగి వారి అవతారములు చాలించిరి. ఈ విధంగా విష్ణు దశావతారాల్లో ఉన్నటువంటి ఒక అవతారం రామావతారం చాలించింది. తెలుసుకున్నారు కదండి రామావతారం యొక్క విశేషాలు. అందులో ఉన్నటువంటి రామాయణ మహాకావ్యంలో ఉన్నటువంటి 6 కాండల భాగముల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.